సో సార్ బిజినెస్ గురించి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అవి క్లియర్ చేసుకుందాం సార్. సో బిజినెస్ అంటే ప్రజెంట్ సినారియోలో యూత్కి ఎంతసేపు ఒకరి చేయి కింద జాబ్ చేయడం ఇష్టం లేదు. సో ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ స్టెప్గా. సో ఫస్ట్ స్టెప్ వేసే వాళ్ళకి బిజినెస్లోకి సో మీరు చెప్పేటువంటి ది బెస్ట్ పాయింట్స్, బెస్ట్ సజెషన్స్ అంటే మీరేం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు జాబులు చేస్తున్నప్పుడు కొంచెం థాట్స్ వస్తాయి అనమాట. అరే ఎన్ని రోజులు ఇలానే జాబ్లోనే మన జీవితం వెళ్ళిపోవాలి, ఇంకా ఇంతేనా మన జీవితము, ఎంత కష్టపడ్డా కూడా గింతేనా ఇన్కమ్ అని చెప్పి చాలా మందికి ఉంటుంది. అట్లా ఉండడం తప్పు కాదు, కానీ దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. ఈరోజు కోరికలకు అందరికి ఉంటున్నాయి అనమాట. కోరికలు ఉండడం గొప్ప విషయం కాదు, కోరికల తగ్గట్టు యాక్షన్స్ ఉండాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కోరికలు ఒకటి, యాక్షన్స్ ఒకటి అనమాట. సో ఎప్పుడైతే ఈ రెండు మ్యాచ్ అవుతాయో మనిషి సక్సెస్ అవుతాడు. సో ఇప్పుడు మనం యాక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇందాక చెప్పింది మీరు ఒక కోరిక అంటే ఏంటి, నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా, రేపు ఒక ఎంటర్ప్రైనర్ కావాలి, నేను కూడా నలుగురికి ఉద్యోగం అనేది దిగాలి, మనం ఆ పొజిషన్లో ఉండాలని అనుకోవడం కోరిక. కానీ దానికి యాక్షన్స్ ఏం తీసుకుంటున్నాం అనేది అది చాలా విషయం ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఎవరన్నా జాబ్ చేస్తున్న వాళ్ళు రేపు నేను ఒక ఎంటర్ప్రైనర్ కావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ చాలా రకాలుగా ఉంటాయి. ఓకే, దాంట్లో ఒకటి 2 సెగ్మెంట్స్ తీసుకుందాం. ఒకటి ప్రోడక్ట్ బేస్డ్, ఒకటి సర్వీస్ బేస్డ్ అనమాట. ఓకే, ప్రోడక్ట్ అంటేనేమో మనం ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి, ఒక ప్రోడక్ట్ అనేది డిజైన్ చేయాలి, అండ్ ఆ ప్రోడక్ట్కి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళాలి. ఇది ఒకటి. ఓకే, రెండోది వచ్చేసి సర్వీస్ బేస్డ్. సర్వీస్ బేస్డ్ అంటే ప్రోడక్ట్ అవసరం లేకుండా మనం కొంచెం టీం పెట్టుకొని ఒక సర్వీస్లు అనేది మనం ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ సర్వీస్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్, వెబ్సైట్ డిజైనింగ్ సర్వీసెస్, ఇవన్నీ సర్వీసెస్ కిందికి వస్తాయి అనమాట. ఓకే, సో ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఎవరైతే జాబ్ చేస్తూ నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నేను అలాంటి ప్రోడక్ట్ డిజైన్ చేస్తానా, అలాంటి సర్వీస్ డిజైన్ చేస్తానా, రెండిట్లో ఏదో ఒకటి డిజైన్ చేసుకోవాలి. కానీ రెండు డిసైడ్ చేసుకున్న కన్నా ముందు ఇంకొకటి రావాలన్నమాట. ఏంటంటే మార్కెట్లో బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే నేను అట్లాంటి ప్రాబ్లం ఏంటి, జనాలది ఏదైతే సఫర్ అవుతున్నారో అది నేను ఐడెంటిఫై చేసి దానికి ఒక ప్రోడక్ట్, ఒక సర్వీస్ డిజైన్ చేస్తానని ఫీల్ కావాలి. అంతేగాని ఇప్పుడు వాడు టిఫిన్ సెంటర్ నడుపుతున్నారు, నేను కూడా టిఫిన్ సెంటర్, వాడు ఒక రెస్టారెంట్ పెట్టి నేను కూడా ఒక రెస్టారెంట్, వాళ్ళు ఒక బొటిక్ పెట్టిరు, నేను కూడా ఒక బొటిక్ అని అట్లా కామన్గా చూసుకొని పోతే వాళ్ళు సక్సెస్ కారు మళ్ళీ. ఎందుకనంటే ఇక అది కాంపిటీషన్ ఉన్న బిజినెస్ సక్సెస్ కావడం చాలా కష్టం అండి. కాంపిటీషన్ లేని బిజినెస్ సక్సెస్ ఈజీగా చాలా ఫాస్ట్గా యూనిక్గా ఎలా చూస్ చేసుకోవాలి అదే చెప్తున్నా. మార్కెట్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఒక సొల్యూషన్ ఐడెంటిఫై చేయడమే ఒక బిజినెస్ అనమాట. ఓకే, సో అది ఐడెంటిఫై చేయాలి మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలూన్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. ఓకే, ఆ సెలూన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెలూన్స్లు బెస్ట్ సెలూన్స్ ఏందని ఒక యాప్ లేదు. ఇప్పుడు ఓలా వచ్చేసి, ఊబర్ వచ్చేసి ఒక ప్రాబ్లం సాల్వ్ చేసారు. ఏంటి, జనాలకి క్యాబ్లు అనేది బుక్ చేసుకోవడం ఇప్పుడు ఈరోజు ఈజీ అయిపోయింది. కానీ ఒకప్పుడు అలా కాదు, ట్యాక్సీలు అనేది ఉన్నాయి, వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేశారు. జొమాటో, స్విగ్గీ వాళ్ళు ఏం చేశారంటే అరే రెస్టారెంట్లకు వెళ్ళి మనం పార్సల్ తీసుకొచ్చుకోవాలి, ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఉంది జనాలకి, సో అందుకోసం ఇది తీసుకొచ్చారు ఐడియా. అట్లా ఇక్కడ కూడా ఐడియా అట్లాంటివి తీసుకురావాలి. అరే జనాల ప్రాబ్లం ఏముంది, ఏదైతే వాళ్ళు సాల్వ్ చేసుకోలేదు ఇది నేను సాల్వ్ చేయగలుగుతాను అని చెప్పి ఐడెంటిఫై చేసి దానికి ఒక బిజినెస్ లాగా డిజైన్ చేస్తే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. ఇది రాత్రిలో క్రియేట్ కాదు ఇది. ఓకే, వీళ్ళు జాబ్ చేసుకుంటూనే అలాంటి ప్రాబ్లమ్ని వెతుక్కుంటూ రావాలన్నమాట. దొరుకుతుంది చుట్టుపక్కల కొంతమంది ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి అని మాట్లాడుతుంటారు, దానికే మనం సొల్యూషన్ తీసుకురావాలి. కానీ ఏ బిజినెస్ అయినా చిన్న నుంచి స్టార్ట్ అయితే పెద్దగా తీసుకెళ్ళాలి మనం. కానీ చాలామంది ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు సక్సెస్ అవుతుందో, అవుతుందా కాదా అని అంటే మ్యాచ్ ఆడకముందే ఓడిపోతారు అనమాట. అంటే మ్యాచ్ అంటే క్రికెట్ గ్రౌండ్లోకి దిగి బ్యాట్ పట్టుకొని బాల్ ఎట్లా వస్తుందో దానికి అనుకూలంగా కొట్టి దాని తర్వాత ఇంత టార్గెట్ ఇచ్చి దాని తర్వాత వాట్ ఎవర్ ఇట్ మేబీ దాన్ని మ్యాచ్ అంటారు. వీళ్ళేంటంటే మ్యాచ్ ఆడకముందు అబ్బో అంత స్కోర్ చేసారు ఇప్పుడు నేను కొట్టడం కష్టం అని ముందే ఓడిపోతారు. అంటే బిజినెస్ స్టార్ట్ చేయకముందే జనాలు రిసీవ్ చేసుకుంటారా, చేసుకోరా, ఇది క్లిక్ అవుతుందా, క్లిక్ కాదా అని ఎన్నో నెగిటివ్ థాట్స్, ఆ నెగిటివ్ థాట్స్ వచ్చేసి వాళ్ళు స్టార్ట్ అయ్యారు. ఇక అది కోరికలాగానే ఉండిపోతుంది అనమాట. సో అందుకోసం ఫస్ట్ మనం చిన్న చిన్న స్టెప్స్ అనేది వేయాలన్నమాట. ఓకే, ఇంకొక ఐడియా కూడా నేను చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూలెట్స్ అనేది చాలా ఉంటాయి కదా. సో ఆ టూలెట్స్ అనేది ఒక ఏరియాలో ఉంటే చాలా మందికి కొత్తగా ఇల్లు వెతుకోవాలని అనుకుంటే అప్పుడు మనం ఆ నంబర్స్ అన్ని రాసుకొని మనం ఏం చేయొచ్చు, ఒక ప్రింట్ అనేది తీసుకొని అరే మీకు ఎవరైనా ఇల్లు కొనాలి లేదంటే ఇల్లు అమ్ముకోవాలి అనుకుంటే నేను హెల్ప్ చేస్తా అని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నా కూడా అది కూడా ఒక బిజినెస్ అయిపోతుంది. అట్లా ఈ మధ్యకాలంలో రీసెంట్గా స్టార్ట్ చేసి చాలా బాగా క్లిక్ అయింది మంచిగా. అట్లా ఏదన్నా దిగి స్టార్ట్ చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి. కాకపోతే ఏంటంటే ఈరోజు చాలామంది దిగి స్టార్ట్ చేయట్లేదు అనమాట. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక చెట్టు పైన 5 చిలుకలు ఉన్నాయి అన్నమాట. ఓకే, 2 డిసైడ్ చేసుకునే ఎగరాలని. ఓకే, ఎన్ని మిగిలినాయి? 3 కాదు 5. ఎందుకంటే 2 డిసైడ్ చేసుకున్నాయి ఎగరలే అవి.
కానీ ఇంకా ఎగరలేదు. ఎగ్జాక్ట్లీ అట్లనే చిన్నాళ్ళు ఏం చేస్తారంటే అరే నేను బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు కానీ చేయరాళ్ళు కూర్చొని మస్తు మాట్లాడతారు అనమాట వాళ్ళు. సో అందుకోసం ఏదైనా సరే దుంకేసాలి ఫస్ట్. దుంకితే మనకి వాట్ ఎవర్ అలా ఫెయిల్యూర్స్ వాట్ ఎవర్ రిలేటెడ్ అది మనం ఫేస్ చేసుకుంటూ ముంగడికి వెళ్తే సక్సెస్ అవుతాం అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఆ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు, ట్రై చేద్దాము. సో మీరు అన్నట్టుగా సో ఫస్ట్ మనం ఒక స్టెప్ వేస్తేనే తెలుస్తుంది, వేయకుండా ముందే నిరాశ చెందకూడదు కాబట్టి సో స్టెప్ వేశారు, వాళ్ళు లాస్ అయ్యారు బిజినెస్లో. మరి సెకండ్ స్టెప్గా మళ్ళీ బిజినెస్ని చూస్ చేసుకోవచ్చు అంటారా, ఇంకా అది డ్రాప్ అవుట్ చేస్తే బెటర్ అంటారా? అంటే ఇప్పుడు ఒక స్టెప్ వేసిన తర్వాత లాస్ అయ్యారు అన్నారు కదా, నా దృష్టిలో లాస్ కాదు అది. అది ఎలా చేయొద్దో నేర్చుకోవాలి, అది ఐడెంటిఫై చేయాలి. కానీ ఎవరు అట్లా యాక్సెప్ట్ చేయరు. అయ్యో పోయిందంటే ఫస్ట్ ఆ పర్సన్కి ఆ పని ఎలా చేయాలో తెలియలే. ఓకే, అటెంప్ట్ చేశాడు, ఫెయిల్ అయ్యిండు, కానీ ఫెయిల్ కాదు అది, ఎలా చేయొద్దో నేర్చుకున్నాడు. అది అదొక గుణపాఠం అంతే, అదొక లెసన్. అది నేర్చుకున్నాడు కాబట్టి ఈసారి అటెంప్ట్ చేస్తే ఆ పర్సన్ పాస్ అవుతాడు. కానీ పర్సన్ అటెంప్ట్ చేయడు కదా. ఇప్పుడు చాలా మంది గివప్ చేసి అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోతారు అనమాట. సో నేనేమంటున్నానంటే వాట్ ఎవర్ బిజినెస్ మనం ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు అందులో ఫెయిల్ అయినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఫెయిల్ అయినాము, ఐడెంటిఫై చేసి మళ్ళీ దాన్ని రీఅటెంప్ట్ చేస్తే మనం పాస్ అవుతాం. లేదు అని అంటే ఈరోజు మంచి బుక్స్ వచ్చాయి, మంచి ఇట్లాంటి వీడియోస్ వచ్చాయి, ఇవన్నీ ద్వారా కూడా మనం లెసన్స్ లాగా నేర్చుకొని మళ్ళీ దాన్ని రీఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈరోజు నేను ఒక బిజినెస్ కోచ్గా ఉండి చాలామంది బిజినెస్ ఓనర్స్కి నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట. వాళ్ళ బిజినెస్ని ఎట్లా నెక్స్ట్ లెవెల్కి గ్రో చేయాలి, ఒక స్ట్రక్చర్ బేస్ చేసుకొని బిజినెస్ అనేది ఏ విధంగా చేయాలని ఇప్పటికీ కొన్ని వేలాది బిజినెస్ ఓనర్స్కి మనం హెల్ప్ చేసి వాళ్ళ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినాం మనం. ఎందుకంటే చాలామందికి ఈరోజు బిజినెస్ అనేది నెక్స్ట్ లెవెల్కి గ్రో చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఇన్కంప్లీట్ నాలెడ్జ్. ఓకే, అంటే పూర్తిగా నాలెడ్జ్ అనేది లేదు వాళ్ళకి. అందుకోసం మనం పూర్తి నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళ చేయబట్టుకొని ఇట్లా చేయి అని చెప్పేసి చేపించి మనం దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాం. సో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత లాస్ అయ్యారో వాళ్ళు ఎవరు కూడా ఫీల్ కావద్దు. వాళ్ళు ఏంటంటే ఎలా చేయొద్దో నేర్చుకున్నారు, నెక్స్ట్ టైం వాళ్ళు చేస్తే 200% వాళ్ళు సక్సెస్ అవుతారనమాట. ఇంకోటి అలాంటి సిమిలర్ బిజినెస్లు ఎవరైతే చేస్తున్నారో వీళ్ళ ఎక్స్పీరియన్స్ అక్కడ కూడా అవసరం పడుతుంది వాళ్ళకి. అరే ఆల్రెడీ ఇగో ఈ మిస్టేక్ చేసి నేను ఫెయిల్ అయినా, నువ్వు అలాంటి మిస్టేక్ చేయకు, నువ్వు పాస్ అవుతావు అని చెప్పొచ్చు. కానీ వీళ్ళు ఏమంటారు తెలుసా, నేను లాస్ అయినా నువ్వు కూడా చేయకు, నువ్వు కూడా లాస్ అవుతావు అంట. ఇదే చెప్తారు ఫస్ట్, వాడిని డిమోటివేట్ చేస్తారు అనమాట. అది తప్పది. సో నువ్వు ఎక్కడ లాస్ అయినా కరెక్ట్ చెప్పాలి. సో ఆ లాస్ నేను ఇట్లా అయినా కాబట్టి ఇక నా అనుభవం నుంచి నువ్వు అట్లా చేయకు, నువ్వు పాస్ అవుతావు అని అట్లా చెప్తే వాడు అటెండ్ చేస్తాడు అనమాట. సో అట్లా సొసైటీలో పాజిటివ్ మనం స్ప్రెడ్ చేయాలి, అంతేగాని మనం డిమోటివేట్ చేయొద్దు. ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉండేనంటే చాలామంది జాబ్స్ అని వెళ్తున్నారు, కానీ అట్లా జాబ్స్ అందరు చేసుకుంటూ పోతే ఎట్లా, జాబులు ఇచ్చేటోళ్ళు కూడా పెరగాలి కదా. సో అందుకోసమే నేనేమంటానంటే ఎంటర్ప్రైనర్ కావాలి. ఒక ఎంటర్ప్రైనర్ అయితే నలుగురికి ఉపాధి ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది, మనం కూడా సంతోషంగా ఉంటాం, చాలా బాగుంటుంది. సో సార్ ప్రజెంట్ సినారియోలో జాబ్ చేసి ఇందాక మీరు అన్నట్టుగా జాబ్ ఇచ్చే పొజిషన్లో ఉండాలి, బట్ అలా తగ్గిపోయింది. సో ఎంతసేపు మనం ఎర్లీ మార్నింగ్ లేచామా, మన జాబ్కి వెళ్ళామా, మళ్ళీ ఇంటికి వచ్చామా, సో ఇదే ఎక్కువగా జరుగుతుంది. సో జాబ్ చేసే అందరికీ కూడా ఒకటే, ఎంతసేపు బానిసగా బ్రతకడం కాదు, మనం కూడా ఒక పొజిషన్కి వెళ్ళాలి అనేసి. సో ఈ ప్రజెంట్ సినారియోలో నేను ఎక్కువగా వింటుంది ఏంటి అని అంటే జాబ్తో పాటు సైడ్ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే జాబ్తో వచ్చే అమౌంట్ మన ఫ్యామిలీకి ఈ హైదరాబాద్ ఖర్చులకి అస్సలు సరిపోదు. సో సైడ్ బిజినెస్ చేయాలి ఆ థాట్ ఉంది, జాబ్ చేస్తూ సైడ్ ఇన్కమ్ కూడా కావాలి అనుకునే వాళ్ళకి. సో బెస్ట్గా మీరు చెప్పే టిప్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఆలోచన ఉండడం చాలా మంచి విషయం. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే అరే సైడ్కి ఏదైనా చేసుకోండి అంటే ఎక్కడ టైం సరిపోతుంది, పొద్దున పోతాం రాత్రి అయిపోతుంది, మనకి అట్లా తప్పది. ఎందుకంటే ఒకటే ఇన్కమ్తోనే ఎప్పుడు కూడా డిపెండ్ అయి ఉండొద్దు, మనకి ఒక 2-3 ఇన్కమ్ ఆప్షన్స్ అయితే ఉండాలి. దాని తగ్గట్టు మనం కొంచెం ఎక్స్ట్రా టైం అనేది తీయాలి. కానీ ఎవరు కూడా ఎక్స్ట్రా టైం తీయడానికి అంత ఇంట్రెస్ట్ వస్తలేదు అనమాట. ఎందుకంటే పొద్దున ఒక 10 గంటలకు జాబ్ ఉంది అనుకోండి, ఇంట్లో 7-8 గంటలకు స్టార్ట్ అవుతారు. ఓకే, దాని తర్వాత 10 గంటలకు రీచ్ అవుతారు ఆఫీస్కి, దాని తర్వాత 6 గంటలకు అయిపోతుంది, ఇంటికి వచ్చేసరికి మళ్ళీ 7-8 అవుతుంది. సో వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లుంటే ఇంకెక్కడ దొరికింది టైం ఏదైనా చేయడానికి అని అంటారు. కానీ నేనేమంటానంటే పొద్దున 1 గంట ఆర్ వచ్చినాక 1 గంట, లేదంటే పొద్దున 2 గంటలు ఆర్ వచ్చినాక 2 గంటలు అన్న టైం తీసేసి ఎక్స్ట్రా చేస్తే ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. ఎక్స్ట్రా ఇన్కమ్ ద్వారా ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చిన దాన్ని కూడా మనం ఏం చేయొచ్చు, అట్లాంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని మల్టిప్లై కూడా మనం చేయొచ్చు అనమాట. కానీ చాలామంది ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ పైన మనం డిపెండ్ అంటే కోరుకుంటలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ మీరు కోరుకునే వాళ్ళ కోసం క్వశ్చన్ అడిగేది, కానీ ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు కోరుకోమని చెప్తున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంతో సర్ది పెట్టేసుకుంటున్నారు, సాటిస్ఫై అయిపోతున్నారు అక్కడతో. ఎమర్జెన్సీలు ఏమైనా వస్తే ఎప్పుడు ఎట్లా అండి, రేపటి రోజున అదే జాబ్ చేస్తున్న వాళ్ళు తీసి పడేస్తే ఏం చేస్తారండి?
సో అందుకోసం ఇట్లాంటివి ఎక్స్ట్రా కొంచెం చేసుకుంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. సో జాబ్ విషయంలో మెయిన్గా ఏంటంటే సార్, వాళ్ళకి నచ్చకపోయినా మనమే డ్రాప్ అవ్వాలి, మనకు నచ్చకపోయినా మనమే డ్రాప్ అవ్వాలి. బట్ బిజినెస్ అలా కాదు, మనకు సైడ్ ఇన్కమ్గా అది ఎప్పుడు సేఫ్ జోన్లో ఉంటుంది మోస్ట్లీ. కానీ దాని దగ్గర రిస్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే జాబ్లో ఒక ఎంప్లాయీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆలోచిస్తారు, కానీ బిజినెస్ ఓనర్ ఒక్కసారి అయిన తర్వాత 24 గంటలు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనల్ని నమ్ముకొని ఒక టీం ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని 24 గంటలు ఆలోచిస్తారు చాలామంది బిజినెస్